కౌర్య గారు సోషల్ జనగామ జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లాలో గిరిజన మహిళపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జనగామ జిల్లా మహిళా మోర్చా నాయకురాలు కత్తుల లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మహిళలకు రక్షణ కరువైందని అన్నారు. రేవంత్ రెడ్డికి మహిళలు అంటే లెక్కలేదని, నిందితుడిని వెంటనే శిక్షించాలని లక్ష్మి డిమాండ్ చేశారు. లేకపోతే మహిళలందరూ కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారని హెచ్చరించారు. ఆసిఫాబాద్ లో జరిగినటువంటి ఒక గిరిజన మహిళపై రేప్ చేసి అతి దారుణంగా ముఖం మీద బండరాయితో కొట్టి చంపేసినటువంటి అంతకుని ఓన్లీ జైల్లోనే పెట్టింది. ఈ సర్కారు వెంటనే వాటిని ఉరి తీయాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి భయపడుతుంది? అసలు ఎందుకోసం వాటిని ఎన్నికేసుకొస్తుంది? ఒక గిరిజన మహిళ కాబట్టి అతను ఏం చేయట్లేదు. వెంటనే వాటిని ఉరి తీయాలి, వెంటనే వాటిని శిక్షించాలని చెప్పి సూట్ కేసు వేసి అడుగుతున్నా. ఏం చేసినావు రేవంత్ రెడ్డి? నీకు సూట్ కేసులో సరిపోతాయి. మహిళల భద్రత అక్కర్లేదా? మహిళల గురించి ఆలోచించవా? నువ్వు వచ్చినప్పటి నుంచి ఎన్ని రేపులు జరిగినాయి? గంటకు రేపు అగత్యాలు, రోజుకు అగత్యాలు జరుగుతున్నాయి. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ముందుకొచ్చి మహిళలకు భద్రత కల్పిస్తేనే నువ్వు సీఎం పదవిలో ఉండాలి. లేదంటే మేము మహిళలందరం ఊరుకునేదే లేదు. ఆ మహిళకి న్యాయం జరిగే వరకు మేము వీ వాంట్ జస్టిస్ అని రోడ్డు మీద కూర్చుంటాము. మీరు వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాము. మీరు మాత్రం కంపల్సరీ వాడిని ఉరి తీసే వరకు మేము ఈ పోరాటం ఆపేదే లేదు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో